ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అమ్మా, అబ్బాయిని పిలవండి. వచ్చేస్తున్నాడు పంతులు గారు. వస్తున్నానని చెప్తున్నాడుగా, వచ్చేస్తాడు. జయంతి, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. అమ్మా, నేనే వచ్చేస్తున్నాను. సూర్యరా, రెండేళ్ళుడు గారు పీటల మీద కూర్చోండి. అలాగే మామయ్య గారు, కూర్చుంటాను. ఏమైందిరా? అల్లుడు, ఏమైంది? ఏమైంది? అది ఏంటి జరిగిందంటే చెప్పు అల్లుడు. నాకు చెప్పరా. పెద్దమ్మా, పెద్దమ్మా, అది పద్మక్క. ఏమైంది అల్లుడు? చెప్పల్లుడు. అది చెప్పల్లుడు, ఏమైంది? అది ఏమైంది? ఏం జరిగిందంటే నాకు చెప్పల్లుడు. నాకు అరే ఏమైందిరా? ఇప్పుడేం చెప్పలేకపోతున్నాను మామయ్య గారు. చెప్పలేకపోతున్నావా? ఏమైంది అల్లుడు? చెప్పు, పర్వాలేదు. అల్లుడు, సార్ సార్ సార్, ఆగండి సార్. అన్నయ్య గారు, సూర్య ఎక్కడికి పరిగెత్తాడంటారు? నాకేం తెలుసు చెల్లమ్మా. డాడ్, భయపడక బేబీ, మన వాళ్ళు వెళ్ళారు కదా, తీసుకొస్తారు. సార్ సార్, ఆగండి సార్. సార్ ఆగండి. సార్ ప్లీజ్ ఆగండి. సార్ వచ్చావా? అంతా ఓకేనా? డన్. ఇక్కడ తప్పుతాను. జాగ్రత్త, వాళ్ళు వస్తున్నారు. ఇటే కదరా వచ్చారు. రేయ్ ఇక్కడ. సార్ సార్ రండి. సార్ ఆగండి సార్.
సార్ సార్ ఆగండి సార్. త్వరగా పదండి. సార్ ఆగండి సార్ సార్ ఆగండి. అమ్మయ్యా, ఇంక మొత్తం మనోడే చూసుకుంటాడు. మనం ఇంటికి వెళ్దాం. అన్నా సార్ ఆగిండి అన్నా. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అన్నా, మళ్ళీ పరిగెత్తుతున్నాడు అన్నా. సార్ 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 అన్నా, సార్ కార్లో వెళ్ళిపోతున్నానా? ఇప్పుడు ఎలా? ఛా! రే పండు వచ్చింది, ఎక్కండి రా. బావా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది శామ్. నేను అనుకుని ఆ వెధవలు ఆదిత్యం చేస్తున్నారు. ఓకే బావా సూపర్. ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆదిత్య చూసుకుంటాడులే. సార్ రండి రండి రా, చెప్తాను మీ సంగతి. రండి రా, ఎంత దూరం వస్తారో నేను చూస్తాను. సార్ అన్నా, సార్ స్పీడ్ పెంచుతుండే. మనము పెంచుతావురా. రే పోనీరా. సార్ సార్ వస్తున్నాను, రెడీగా ఉన్నావా? రెడీ సార్. టైమింగ్ పక్కాగా ఉండాలి రాజా, లేదంటే పోతావు. సార్ ఐఎమ్ ప్రొఫెషనల్ సార్, చాలా సినిమాలు చేశాను. మీరు రండి, నేను చూసుకుంటాను. ఓకే. అమ్మా అయ్యా, అమ్మా చంపేశాడు రా నాయను. అయ్యో అమ్మో! ఎక్కడండి దెబ్బ? నా కాలు ఇరిగిపోయింది. అన్నా అన్నా, దెబ్బ ఎక్కడ? సార్ ఏమన్నా గుద్దేసినానా? కనపడుతుందిరా, నీ కామెంటరీ ఆపు. అయ్యో ఇరిగిపోయింది నా కాలయ్యా, నీకేం తెలుస్తుంది బాధ? అయ్యో నా కారు ఇరిగిపోయిందయ్యా. ఏం కాలేదు కదండి మీ కాలు ఇరిగిపోయిందయ్యా. అయ్యో ఇరిగింది నా కాలయ్యా. నువ్వు గుద్దింది నన్నయ్యా, నా కాలు ఇరిగిపోయిందయ్యా బాబు. మీకే అవ్వదు బ్రదర్, భయపడకండి. మెయిన్ తారాగణం ఇంకా రాలేదేంటి? అమ్మా వచ్చేసాం. నా కాలు ఇరిగిపోయింది అమ్మా. అయ్యో నా కాలు ఇరిగిపోయింది. ఏమైంది? అన్నా అన్నా, పోలీసులు వచ్చిండ్రే. నువ్వు ఉండరా.
నేనుంటా. సార్ తీసుకొచ్చేది ఎలా? అదే ఆలోచిస్తున్నాను రా. ఏంటి ఆలోచిస్తున్నావు? నడి రోడ్డు మీద ఒక మనిషిని గుద్దింది కాక ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? లేదు సార్. సార్ అమ్మా, అయ్యా, అమ్మా, న్యాయం ధర్మం బతికే ఉంటే నన్ను గుద్ది చంపాను క్రితంని ఇక్కడే వదిలేకండి సార్. ఎందుకు వదులుతాం? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి శిక్ష వేయిస్తాం. తీసుకెళ్ళండి సార్. సార్ నన్ను స్టేషన్కి తీసుకెళ్ళకండి సార్. అవతల నా పెళ్ళి ఉంది సార్. పెళ్ళుంటే పెళ్లి చేసుకోవాలి, ఇలా యాక్సిడెంట్లు చేయకూడదు. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. ఏం చెప్పినా స్టేషన్లోనే. పదా. సార్ 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 ఇలా నడుచుకుంటూ పోతే నా పరువు పోతుంది సార్. నడుచుకుంటూ ఎందుకు? నీ కారుందిగా, పదా. అలాగే సార్. కానిస్టేబుల్, ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళు, పదా. అన్నా అన్నా, సార్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్తుండ్రే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం రా? మన సార్కి ఫోన్ చేసి చెప్దాం. ప్లాన్ సక్సెస్. ఇక సామాన్య పెళ్లి సూర్యతో జరగదు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. ఓకే ఓకే. సరే, నీ స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నేను చేయాల్సింది చేస్తాను, అక్కడ చేయాల్సింది నువ్వు చేసే. అలాగే. బాయ్. అన్నయ్య గారు, నాకు చాలా కంగారుగా ఉందండి. మీ వాళ్ళు మన వాడిని తీసుకొస్తారంటారా? వాళ్ళు బాబుని తీసుకురావడం అలా ఉంచమ్మా. అసలు మీ అబ్బాయి ఎందుకు పారిపోయినట్టంట? ఇంకా తెలీదా అన్నయ్య గారు? పెళ్ళాపడానికే. రాజు అంటే మీరు కాపుతారా? ఇప్పుడు మా అమ్మ ఏమందని మా అమ్మ మీద అరుస్తున్నావు? కళ్ళ ముందు కంటికి కనబడేదే కదా మన చెవులకు వినపడేలా చెప్పింది, అది తప్పేనా? మరే నిజం నిష్ఠూరంగా తీసుకుంటే ఎలా? వాడు చేసిందేగా చెప్పారు. దగ్గితే నిలవని ముక్కు తుమ్మితే నిలుస్తుందా? ఇంకా మీరు తెలుసుకోపోతే ఎలా? తెలివిలేని పట్టుదల కళ్ళం లేని గుర్రం వంటిది అన్నట్టు రాత రాసినట్టు చేయడం ఉత్తమం. అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? ఏంటి అర్థం చేసుకునేది? పరిగెత్తినోడు దొరకడని అర్థం చేసుకోండి అన్నయ్య గారు. సావిత్రమ్మ గారు, ఏంటండి ఇది? మనకి వ్యతిరేకులు మన ఇంట్లోనే మన వాళ్ళైతే ఎలా? ఆడపిల్ల తండ్రినండి, ధైర్యం చెప్పకపోగా భయపెడుతూ ఉంటే చూస్తూ మీరు అలా ఉంటారేంటి? అడగరేంటి? మా అత్త మాత్రం ఏం మాట్లాడుతుంది అన్నయ్య గారు? వాడు పరిగెత్తిన వరుస మామూలుగా ఉందా? ఈ పెళ్లి నాకొద్దు బాబోయ్ అన్నట్టుగా ఉంది. ఏమత్తా కదా? నువ్వు నోర్మై. నువ్వు నోరు తెరిచినా ఇదే కదత్తా మాట్లాడేది. అమ్మ చెప్పేది నిజమే కదా నాయనమ్మ? అంతే కదా నాయనమ్మా. ఇలా అందరూ ఒకటైపోతే ఇక మా పరిస్థితి ఏంటి సావిత్రమ్మ గారు? వాళ్ళు అన్నట్టే మీ మనవడు దొరక్కపోతే, ఈసారి పెళ్లి ఆగిపోతే కన్నందుకు నేను, నా కూతురుగా పుట్టినందుకు నా బిడ్డ చావడమే జరుగుతుంది. చక్రధర్,
ఏమిటా మాటలు? మా మాటలు మిమ్మల్ని ఇంత బాధ పెడుతుంటే మా చావులు మిమ్మల్ని ఇంకెంత కురుంగిపోలే చేస్తాయో ఆలోచించండి. నా స్థానంలో మీరు ఒక్కసారి ఉండి ఆలోచించండి. సామాన్య మీ బిడ్డ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ మీద ఏమాత్రం భయం, భక్తి, ప్రేమ, మర్యాద లేకుండా మీ మనవడు అలా పారిపోయాడు అంటే దానికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించండి సావిత్రమ్మ గారు. ఇంకేం కారణం ఉంటుంది అన్నయ్య గారు? అమ్మ తోడుగా వాడి ఇష్టాన్ని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదుగా. ఇంకేం చేస్తాడు? తన తోడు దగ్గరికే వెళ్ళుంటాడు. హా? వెళ్ళింది మీకు ముందే తెలుసా? చచా, మాకేం తెలియదు సామాన్య. అయినా తెలిసే చెప్పాలా? తెలిసిందే కదా. మరే ఇన్నాళ్ళు మన భాగవతం చూసినా ఏ చిన్న పిల్లాడిని అడిగినా నేను చెప్పిందే టక్కుని చెప్పేస్తాడు. అత్తయ్య గారు, అయితే వాడు శామ్ దగ్గరికి పారిపోయి ఉంటాడా? అదే కనుక జరిగితే నేను ఊరుకోను సావిత్రమ్మ గారు. ఆ, అన్నయ్య గారు, మీకు ఇంట్లోనే న్యాయం జరిగే మార్గం నేను చెప్తాను అన్నయ్య గారు. నువ్వు వా పక్క. నీకు ఆగాల్సిన టైం వచ్చిందిలే చెల్లి, ఆగు. అబ్బబ్బబ్బబ్బా! ఆపండి, 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 ఆపండి. ఇక ఆపండి. నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, నోటికొచ్చిందలా వాగుతున్నారు. వాడు రావాలని కోరుకోకుండా చర్చ పెడుతున్నారు. లేనిపోని భయాల్ని వాళ్ళకి సృష్టిస్తున్నారు. జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లో ఉంచను. నేను అనకూడదైతే అనలేదుగా అత్త. ఇక మాట్లాడుకో. చక్రధర్, మీ వాళ్ళకి ఫోన్ చెయ్యి. ఇందాక నుంచి చేస్తూనే ఉన్నాను సావిత్రమ్మ గారు, ఒకరు ఫోన్ కూడా కలవట్లేదు. వాళ్లే చేస్తున్నారమ్మా. ఒరే, ఎక్కడున్నారా? వస్తున్నారా? బాబుని తీసుకొస్తున్నారా? సారీ సార్. సారీ చెప్తున్నావేంట్రా? కనపడలేదా? కనపడ్డారు సార్. మరింకే పట్టుకొని తీసురా. సారీ చెప్తావే. తీసుకురావడం కుదరదు సార్. మీ అల్లుడు గారు ఒకరికి యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంటా? 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 అమ్మో అమ్మో అమ్మో, నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందా? అమ్మో నా సూర్య, వాడికి యాక్సిడెంట్ అయిందా? అమ్మా చెల్లెమ్మ, ఆపు ఆపు ఆపు. యాక్సిడెంట్ అయింది మీ బిడ్డ కాదు, మీ బిడ్డ వల్ల ఇంకో బిడ్డకి అయింది. ఒరే, వాడికి ఏమైనా అయిందా? లేదు సార్, కానీ వాడి ప్రాణాలే పోయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మరి ఆ విషయం తెలుసుకొని నాకెందుకురా ఫోన్ చేసావు? 4 పీకి బాబుని తీసుకురాక. మీరు చెప్పిందే చేద్దాం అనుకున్నాను సార్. అంతలోనే పోలీసులు వచ్చి సార్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. పోలీసులా?